అచలము అంటే అర్థం ఏంటి? చలనము లేనిది అని అర్థం. అచలోయం సనాతన అని కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు. సనాతనుడట. నేను సనాతనుడిని, అచలుణ్ణి అంటే చలనం లేనివాడిని. ఎక్కడ ఉంటే కూటస్థ జితేంద్రియ, ఇంద్రియాతీతుడైతే ఈ కూటస్థంలో తెలియబడతాడు. కూటస్థం అంటే ఏమిటి? స్వర్ణకారుడు ఆభరణాలు తయారు చేస్తాడు. కింద డాగలు ఉంటుందా, దాని మీద ఎన్నో ఆభరణాలు తయారు చేస్తాడు, కానీ అది కదులుకుందా? అలాగే అక్కడుండి కర్మలు చేస్తాడు అచలుడు. వాడే యోగి. కూటస్థంలో నుండి ఇంద్రియాతీతుడై కర్మలు చేయాలంటే ఎంత సాధన చేయాలా? మరి టైం అంతా కూడా దీనికే ఇచ్చేస్తున్నాడు. అది డబ్బు, ధనము, ఉద్యోగాలు, సద్యోగాలు మరి చేస్తాడు. దాన్ని బ్రేక్ పెడతానడా? పెట్టలేదు. మరి గురువు దగ్గరికి వెళ్తానడా? నేర్చుకోలేదు. డబ్బు అంటే ఏమిటయ్యా? పేపర్లే కదా. పేపర్ ఏడు చేసుకుంటాడు, నవ్వెంత ఉందని అనుకుంటాడు. లోహం ముక్కలు, బంగారం అవి లోహం ముక్కలే కదా. అది ఏం చేసుకుంటాడు? భార్య పిల్లలకి ఇవి అవి వేస్తాడు. వాడికి నిద్ర పట్టదు. డబ్బు సంపాదించినప్పుడు ఇబ్బందే, డబ్బు దాచుకున్నప్పుడు ఇబ్బందే, డబ్బు ఒకడికి ఇచ్చినా ఇబ్బందే. డబ్బు వల్ల సుఖిస్తున్నాడు మానవుడు? నభూతి ఎవడు సుఖించలేడు ధనం వల్ల. అది లేకపోతే ఎలాగండి అని ప్రశ్న వేయవచ్చు. ఉండడానికి గూడు, మీ కట్టుకోవడానికి ఇంత వస్త్రం, తినడానికి ఇంత ముద్ద, బస్. తర్వాత పిల్లల గురించి వాళ్ళు పెంచి పెద్ద చేసి వదిలేయాల. వాళ్ళ గురించి సంపాదన చేయకూడదు. ఇప్పుడు ఉద్యోగాలు చూడండి, బాగా ఉన్నవాళ్ళు పిల్లలకి రాలేదు. బీద పిల్లలే కష్టపడి చదువుకుంటే ర్యాంక్ కొట్టేసి ఇప్పుడు న్యాయం వచ్చింది కాబట్టి ఎడ్యుకేషన్కు న్యాయం చేకూర్చారు. ఎవడికి ర్యాంక్ వస్తే వాడికి ఉద్యోగం. రికమెండేషన్లు, ఎమ్మెల్యే సంతకం పెట్టాలి, మినిస్టర్ సంతకం పెట్టాలి, ఏవీ లేవు. బాగుంది. ఇప్పుడు బీద పిల్లలే చదువుకుంది. మా ఊర్లో ఎడ్యుకేషన్ ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు ఎంతోమందికి ఇప్పుడు 40-50 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ప్రతి పల్లెటూరులో కష్టపడి చదువుకుంటున్నారు, మంచి ర్యాంక్ తెచ్చుకుంటున్నారు, ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఉన్నోళ్ళు పిల్లలు ఏమైనారు? వెనకబడిపోయినారు, సోమరులు అయిపోయినారు. ఎప్పుడూ కూడా ఆస్తులు అంటే ఏమిటి? జ్ఞానాన్ని ప్రసాదించాలి పిల్లలకి. అర్థమైంది? గడ్డి తినైనా జ్ఞానం నేర్పించాలా, మనం నేర్చుకోవాలా, వాళ్ళకి నేర్పించాలి. జ్ఞానం ఉంటే ఏముంది? సుఖిస్తాడా? డబ్బుని సుఖిస్తాడేట. డబ్బు వస్తే ఎప్పుడు సుఖించలేడు. అహంకారం వస్తుంది, నేను ధనవంతుని. బ్రిటిష్ రాఘవంలో భోగరాజు నారాయణ దాసు గారు రాస్తారు. ఆయన చేసేవా? మీ బ్రాహ్మణే. భోగరాజు నారాయణ దాసు గారు చాలా గొప్పవారు. విజయనగరం పేరు విద్యల నగరం, విద్యలకు నిలయం. సంస్కృత్ కాలేజీ, మహాపండితులు, మహామేధావులు, ఘంటసాల, సుశీల వీళ్ళందరూ ఇక్కడే చదువుకొని బయటకు వచ్చారు. అర్థమైంది కదా? విద్యల నగరం. అటువంటి విజయనగరం జిల్లాలోను ఆంధ్రప్రదేశ్లో పుట్టాం మనం. ఎంతోమంది మహాత్ములు పుట్టారు ఇక్కడ. భోగరాజు నారాయణ దాస్ గారు ఓ పద్యం రాస్తారు బ్రిటిష్ రాగంలో. దండకారణ్యంలోంచి వెళ్ళిపోతున్నారు సీత, లక్ష్మణ, రాముడు సమేతంగా వెళ్ళిపోతూ ఉండగా, ఆ వెళ్ళిపోతూ ఉండగా ఆ ప్రయాణంలోనూ ఒక బండ మనుష్య భాషలో సంభాషణ చేస్తుందట. రండి రండి కోదండ రామయ్య, ఈ పొదలో ఇంచుకసేపు నాపై వసింపుడయ్యా, మత్ పురాకృతి పుణ్యం పెట్టిదో కదా. అయ్యో నేనేం చేసుకున్నానో పూర్వం, మీ దర్శనం జరిగింది, అంచేత మీరు రండి, వచ్చి నా మీద కాసేపు విశ్రాంతి తీసుకొని ప్రయాణ బడలికి తీర్చుకోండి అని చెప్పి రాముడిని ఆహ్వానం చేస్తుందట ఆ శిల. రాముడు వెళ్ళాడు, కూర్చున్నాడు, సీతా సమేతంగా కూర్చున్నాడు. లక్ష్మణస్వామి ఎప్పుడు మర్యాదే కదా. అలసి కదా లక్ష్మణ, ఈ అలస గమనమున నీవు కూడా ఈ విశ్రమింపము అని లక్ష్మణస్వామిని కూడా ఆహ్వానం చేసిందట. ఈ ప్రయాణ బడలికి చేత నీవు అలసిపోయినాయి కదా, చేత ఈ అలస గమనం తీర్చుకోను, ఆయన కూర్చో, విశ్రాంతి తీసుకో. అదో గురుదులే రేలడి ద్రాక్ష పండ్లు ఇవయ్యా, గుత్తులుగా ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, మంచినీళ్ళు సెలయేరు పారుతుంది, కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళండి, నా పూర్వం నేనేం చేసుకున్నానో మీ దర్శనం అయిందని మనుష్య భాషలో ఆ శిల సంభాషణ చేసిందంట. ఎవరితోటి? రాముడితో.
కూర్చున్నారు, ద్రాక్ష పళ్ళు అవి తిన్నారు, నీళ్లు తాగారు, సేద తీర్చుకున్నారు. మహాత్ములకి ఇంత స్వల్పమైనటువంటి ఉపకారం చేసిన వీళ్ళకి ప్రత్యుపకారం ఏం చేయాలని చూస్తారట మహాత్ములు. దుర్మార్గులు నువ్వు ఎంత ప్రత్యుపకారం చెయ్యో వాళ్ళు మళ్ళీ వాళ్ళ కృతజ్ఞతలు తెలపరు. ఎందుకంటే అందుకు సజ్జనులు దుర్జనులు అన్నారు. దుర్జనులు మనమే, సజ్జనులమే మనమే, రాక్షసులం కూడా మనమే, దేవతలం కూడా మనమే. ఇంకెక్కడో కూరలు లేని రాక్షసులు మనము. వాళ్ళ కూరలు ఉంటాయి కానీ మన కూరలు లేవు. అయితే కూర్చున్నారు, మధురంగా ఉన్నటువంటి తేనె తాగారంట, ద్రాక్ష పళ్ళు తిన్నారట, చల్లగా ఉందంట, సెలయేరు పారుతుంది, దాహానికి నీళ్ళు తీసుకున్నారు, విశ్రాంతి తీసుకొని రాముడు వీళ్ళకి ఏం ఉపకారం చేయాలి శిలకి మనము ప్రత్యుపకారమైన ఆలోచిస్తానడట. ఆలోచించి అప్పుడు ఆయన అంటాడట, శిల నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పేసి అడుగుతున్నాడట రాముడు. అంటే శిల అంటుందట, ఒక మహారాజుగా నొనరింతున్నందువ వ్యసనములకు తప్పి మసలలేను, ఒక మహాధనవంతు నొనరింతునందువ పొరలు కప్పిన కళ్ళు తెరువలేను, ఒక ఉన్నతోద్యోగి నొనరింతునందువ అధికార గర్వంబు ననపలేను, ఒక మహాపండితు నొనరింతునందువ మాత్సర్య గుణమును మానలేను, నన్ను నరుడుగా పుట్టించు కన్నా ఇప్పుడున్న చందా అని శిలగా అనియుండనిమ్ము విదిత గుణశీల శ్రీరామచంద్ర నృపాలా అని మనుష్య భాషలో సంభాషణ చేసిందట రాముడికి. ఎవరు? ఆ శిల. నేను ఇప్పుడు ఎలాగైతే ఉన్నానో శిలగా అని చేత నాకు ఒక చక్రవర్తిగా పుట్టిస్తే, అది పెద్ద ధనవంతుడిగా పుట్టితే వ్యసనాలకు తప్పిపోని మసలేను, పేద ఉద్యోగస్తుడిగా నన్ను పుట్టిస్తే అధికారం ఉంది కాదని చెప్పేసి వాడిని తోసి మూసి అని చెప్పేసి చేస్తారు, అది కూడా నాకు వద్దు. ఒక పెద్ద పండితుడిగా నన్ను పుట్టిస్తావని అంటే మాత్సర్యం వచ్చేస్తుంది, వాడికేం తెలిసిన వీడికేం తెలిసిన అని చెప్పేసి మత్సరం వస్తుంది. అని చేత స్వామి నాకు మనిషి జన్మే వద్దు, ఇప్పుడు ఎలాగున్నానో ఆ విధంగానే ఈ శిలగానే ఉంచు అని చెప్పేసి కోరుకుందంటే ఏమి నాకు. అయితే సరే, వచ్చేది కలియుగం కదా, భద్రాచలంలో శిలగా నువ్వు ఉంటావు, నీ పైన నేను వసిస్తానని రాముడు మాటిచ్చాడట. అదే ఈరోజు భద్రాచలంలో శిల అని భోగరాజు నారాయణ దాసు గారు ప్రత్యక్ష రాగంలో రాస్తారు. విజయనగరం అంత గొప్పలు ఉండేవారు, అక్కడ ఎంతెంతో మంది ఉండేవారు, కానీ ఇప్పుడు విజయనగరం తాలూకు పేరు పోయింది. అంచేత అధికారాలు, ధనము, వస్తువులు, వాహనాలు ఇవన్నీ మనిషికి అహంకారాన్ని కలుగు చేస్తాయి. జ్ఞానం ఉంటే పర్వాలేదు. అందుకన్నారు సర్వకర్మగిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. అర్జున, సర్వకర్మలు కూడా జ్ఞానంలో పరిసమాప్తి చెందుతాయట. ఇంక వాడు చేయవలసింది లేదు, చేసినా పర్వాలేదు, జ్ఞానం అయిన తర్వాత చేయకపోయినా పర్వాలేదు. సర్వపదే హస్తిపదే నిమగ్నం. ఏనుగు కాలు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. తతిమ జంతువులు కావాలన్నీ అందులో ఏమవుతాయి? ఇమిడిపోతాయి. అందుకు జ్ఞానానికి అంత ప్రయారిటీ ఇచ్చాడు భగవద్గీతలో స్వామి. సర్వకర్మ అఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. జ్ఞానంలో అన్నీ పరిసమాప్తి చెందుతాయి. మనిషి సుఖించాలంటే గడ్డి తినైనా జ్ఞానం నేర్చుకోవాలా, మన పిల్లలకు నేర్పించాలి. ఏది ఎక్కడ నేర్పిస్తున్నాం? మనం నేర్చుకుంటే కదా వాళ్ళకి నేర్పించడాకే. ఈ విధంగా ఎంతసేపు ఎంఏలు ఎంఎస్సీలు పైసలు సంపాదించిన ఉద్యోగ పట్టుకూటి విద్యలే కానీ బ్రహ్మ విద్య కొరకు ఎవరూ ప్రయత్నం చేయలేదు. అవన్నీ అన్ని విద్యలు అన్నారు. అన్ని విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్, బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తికరం స్థిరం అన్నారు. బ్రహ్మాన్ని పొందింపజేస్తుందట. అన్ని విద్యలన్నీ ఏ విద్యలు అన్నారో? పొట్టకూటి విద్యలు, పట్టెడు అన్నం కొరకు. లక్షాధికారైన లవణమన్నము కానీ మిడిసి బంగారంబు. వాడు కోటీశ్వరుడనే తులం బంగారం తినేస్తాడా? తినలేడు, పట్టెడు అన్నమే తింటాడు. అందుచేత ఏంటంటే ఈ విద్య అన్నటువంటిది, బ్రహ్మ విద్య అన్నటువంటిది ఎవరైతే పొందుతారో, ఆ జ్ఞానాన్ని పొందుతారో. భగవంతుడు అంటే ఎవరు అసలు? ఎందుకున్నాం? భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడే? చెప్పండి. ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడా? మన లోపల. మరి ఎక్కడ లేడా? మన లోపల అంటే లిమిట్ అయిపోయాడా? సర్వంతరాన్ని, సర్వత్ర సర్వంతుడు, అనుస్వరూపుడు. మనం ఒకటి లా తీస్తే మనం మొదట ఎవరిమి స్థూలంగా ఆలోచించండి.
మన నాన్న అమ్మ సంయోగం చేశారు. నాన్న తాలూకా స్మరణలో ఒక అణువే కదా, అది అందరికీ తెలిసిన విషయం కదా, కంటికి కనపడిన విషయమే కదా, అందులో మర్మం ఏమీ లేదు కదా. ఆ అణువు విస్ఫోటన చెందే ఈ సృష్టి అంతా అయిపోయింది. ఆ అణువే భగవంతుడు. అర్థమైందా? ఎంతంతాయి ఒటుడంతాయి అని చెప్తున్నారే, అది మరి ఇప్పుడు 70-50 కిలోలు 200 ఒక ఆయన వచ్చాడు 180 కిలోలు గుంటూరు నుండి వచ్చారు. మోసు తిరిగిన వాడు ఎవడో, ఆ లోపల జీవుడే కదా. భగవంతుడు అంటే ఉద్దాలకుడు అన్నటువంటి మహర్షి కుమారుడు శ్వేతకేతు అన్నటువంటి వాడు అడుగుతున్నాడు, తండ్రి భగవంతుడు అంటే ఎవరు అని అడిగాడు. అంటే ఆయనకు ఎలా చెప్పాలో అర్థం కాక, ఆయన మర్రిపండు తీసుకురన్నాను. ఏంటి మర్రిపండు తీసుకురమ్మన్నాడు. ఎవరు? తండ్రి కొడుకుని. మర్రిపండు తీసుకొచ్చాడు. మర్రిపండు ఎంత ఉంది? అల్లికాయ ఎంత ఉంది? అది చిట్లించిన ఆయన అన్నాడు. చిట్లించాడు. చిట్లిస్తే అందులో ఏటు ఉన్నాయి నాయన? ఏవో చిన్న గింజలు ఉన్నాయని అన్నాడు. ఒక గింజ తీయనాయన అన్నాడు. గింజ తీస్తే ఎంత ఉంది? కంటిలో పడ్డంత ఉంది. అంతేనా? అది చిట్లించిన ఆయన అన్నాడు. చిట్లిస్తే ఏముంది నాయన అని అడిగాడు తండ్రి. ఏటీ లేదు. ఏటీ లేదులో వటవృక్షం ఉందే లేదా? ఈ కొమ్మలు రెమ్మలు ఈ వటవృక్షం అంతా అందులో ఉందే లేదా? దట్ ఈజ్ ఎ గాడ్. అది పరమాత్మ. అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్తం అవుతున్నాడు. వ్యక్తం అయ్యేసరికి సృష్టి, అవ్యక్తం అయితే దానికి వెనకాల ఉన్నటువంటి పరమేశ్వరుడు. అవ్యక్తంలోంచే మహత్తైన అహంకారం పుట్టింది. ఈ అవ్యక్తం ఎక్కడున్నాడు? మనలోను ఆకాశతత్వం కవతలు ఉన్నాడు. ఇక్కడ అవకాశం ఉందా? మీ ఆకాశం కవతలు ఉన్నాడు. అంతా తనే. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి చదువుతున్నారు. దాని అర్థం ఏంటి? భూర్భువ స్వః అంటే భూలోకము. ఈ నాభి నుండి భూలోకము, ఇది భూర్లోకము, ఇది సూర్లోకము, ఇది అండాండము, ఇది పిండాండము, ఇది బ్రహ్మాండం. అంతటా నిండుకొని ఉన్నాడు. ప్రకృతి ఏదుందో నీలోనే అదే ఉంది, నీలోనే ఏది ఉందో ప్రకృతిలోనే అదే ఉంది. విచారణ చేస్తే నీకంటే ప్రకృతి అన్యంగా లేదు, ప్రకృతి కంటే నీవు అన్యంగా లేవు, భగవంతుడి కంటే నీవు అన్యంగా లేవు, నీకంటే భగవంతుడు అన్యంగా లేడు. అందుచేత ఈ శరీరంలో ఆ పరమేశ్వరుడు జీవరూపంలో సంచారం చేస్తున్నాడు. జీవ శివ, జీవుడే శివుడు. శివ జీవ, శివుడు జీవుడు, జీవుడు శివుడు. కేవల శివ, జీవుడు అనుకుంటే కాదు, కేవలం శివుడే. తుషేన బద్ధో విశిష్యాత్ తుషాభావేతు తండులం కర్మనా భజ్యతే జీవ కర్మనాశేన సదాశివ అని స్కందోపనిషత్తులో చెప్పారు మహర్షులు. ఉపనిషత్తు వాక్యాలు కరెక్ట్. ఏ గురువైనా ఉపనిషత్తు చెప్పాలి. ఉపనిషత్తు అంటే ఉప అంటే సమీపము, షత్ అంటే పరమాత్మను దర్శించి చెప్పినవి. అది ఉపనిషత్తు. కథలు చెప్తాడు, భారతం చెప్తాడు, రామాయణం చెప్తాడు, లాభం లేదు. ఉపనిషత్తు వాక్యం ఏమంటున్నారో, ఒకతో కప్పబడేటప్పుడు ఏమంటాము? ఒడ్లు అంటాం. ఒక తీసిస్తే తండ్రులు అంటాం. అలాగనే ఉపాధి నీవు అనుకుంటే జీవుడు. ఉపాధి కంటే విలక్షణంగా ఉన్న శుద్ధ చైతన్యం నీవని తెలిస్తే ఈశ్వరుడు. ఎక్కడున్నాడు? అవ్యక్తంగా ఉన్నాడు, వ్యక్తం అవుతున్నాడు. కానీ వ్యక్తంలోనూ అవ్యక్తంలోనూ తనే ఉన్నాడు. వ్యక్తం అయినప్పుడు జీవుడు అంటున్నారు, అవ్యక్తంగా ఉండేటప్పుడు దేవుడు అంటున్నారు. అంటే దేవుడికి రూపం లేదు, నామం లేదని చెప్పుకుంటున్నాం కదా. ఎక్కడ ఉంటాడంటే సర్వత్రా ఉంటాడు. ఉన్నాడు. గాలి ఎక్కడ ఉందని చెప్తాము? సర్వత్రా ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్తాము? ఒక దగ్గరే ఉన్నాడని అంటే కాశీలో ఉన్నాడని అన్నారు. మరి లిమిట్ అయిపోయాడు. మరి అన్లిమిట్ ఎక్కడుంది? ఆయన అలా దేవుడు అవుతాడు. తిరుపతిలో ఉన్నాడని అన్నారు. లిమిట్ అయిపోయాడా? అన్లిమిట్ అయ్యాడా? అది అన్లిమిటా లిమిటా? అన్లిమిట్. ఇది సర్వత్రా ఉంది. శంకరాచార్యులు వారు చెప్తారు ఆత్మబోధలో, సదా సర్వగతోపి ఆత్మ, ఆత్మ లేని చోటే లేదట, సర్వత్రా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నువ్వు వింటున్నావు. ఈ మధ్యన వైర్లు ఉన్నాయా? చెప్పేవాడు ఎవడు? ఎవడు చెప్తుండో? నేనా? నేనే చెప్తున్నాను. ఆ విన్నవాడు ఎవడు? నేనే. చెప్పేవాడు నేనే, విన్నవాడు నేనే. నాకంటే అన్యంగా సూత్రే మనగనాయవ అన్నారు భగవద్గీతలో. ఓ దారానికి గొచ్చబడిన మనుడి వల్ల ఇదంతా నన్ను అనుసరించుకుంది అర్జున అని చెప్పాడు. ఎంత సైన్స్ చెప్పాడు ఆయన.
ఆ చెవులకి ఇల్లు కట్టినట్టు చెప్పాడు. ఎవరికి అర్థం కాదు. భగవద్గీత అట. ఏ భగవద్గీత చెప్పు. నీలోనే ఉన్న ఆత్మే సర్వత్రా ఉంది. అర్థమైంది కదా. నీలోనే ఉంది సూత్రాత్మ. అది వదిలిపోతే ఏటీ లేదు. అది ఉంటే ఆ నాటకం అంతా ఉంది. అది ఎక్కడున్నాడు? ఆయన మూలం ఎక్కడ? నీవు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చావు? హైదరాబాద్ నుండి రావడానికి కారణం గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అని ఎవరు చెప్పారు? గురువు గారి దగ్గరికి వెళ్ళాలని హైదరాబాద్ చెప్పిందే, మనసు చెప్పిందే. మనసు అంటే ఏమిటి? అదంతా అయిపోయింది. మరి ఇంకేంటి? ఎందుకు పుస్తకాలు? ఎవరికి పూజ చేస్తావని సెన్స్ లేదు. ఇవాళ వరకు బాబు నాకు దొంగలు. నీకు మనసు చెప్పింది. మనసు అంటే ఏమిటి? బంధానికి కానీ మోక్షానికి కానీ మనసే కారణం. మనసు అంటే ఏమిటి? మనస్సు నిజస్వరూపం తెలిస్తే ఆగిపోతాడు. శ్వాస నిశ్వాసలు చెలే వాతే చెలే బిందు. వాయువు చెలుస్తుంటే మనస్సు చెలుస్తుంది. నిచ్చిలే భవేత్. వాయువు నిశ్చలమైపోతే మనసు నిశ్చలం. అందుకు వాళ్ళు యోగం చెప్పారు. వేమన్న పద్యం చెప్తాడు. కను చెదిరిన మను చెదురును అల్లు అదుగో అక్కడ పండు ఉంది, లేకపోతే కాయ ఉంది అని ఆయన ఉన్నాడు అంటే కన్ను చూసిందా? దాని వెంబడి మనసు వెళ్ళిందా లేదా? మనసు చెదిరిందా లేదా? మరి ఇవన్నీ దృశ్యాలు చూస్తే నీకెక్కడ భగవంతుడు దొరుకుతాడు? కను చెదిరిన మను చెదురును, కను కుదిరిన మను కుదురును. చూసావా? ఆయన అనుభవం అది. ఎవరిది? వేమన్నది. ఎందుకు ఆ పద్యాలు 3000 కంఠశ్వాస? ఒక్క పద్యం చాలు. నీకు అనుభవం వస్తే ఒక పద్యమే చాలు. నీకు అనుభవం రాలేదు, 3000 పద్యాలు అయితే ఎట్లా కంఠశ్వాస మిగులుతుంది? కను చెదిరిన మను చెదురును, కను కుదిరిన మను కుదురును. కన్ను కుదర్చమన్నాడు. చూపు మనసున్నంటే చూడర సుజ్ఞాని, చూపు నిలుపకున్న సుఖమెందుకు కనరాదు. నువ్వు ప్రపంచంలో ఎక్కడ చూపు నిలబెట్టు, నీకు సుఖం కానరాదు. మనసు నిలుపుకున్న మమత విడదు. మనసు నిలబెట్టకపోతే చూపు వెళ్ళింది. మనసు దర్శన శ్రవణ ఇది వాసనలు ప్రబలమైపోయినాయి. అలా వాడలగా వీడిలగా, వాడంత ఆస్తి వీడింత ఆస్తి, వాడు ఎలాగొన్నాడు వీడు ఎలాగొన్నాడు, ఇవంతా బయటకు వచ్చేసినాడు. అందుకు చూపు నిలబెట్టమన్నారు. ఎక్కడ నిలబెట్టమన్నారు? భూమధ్యంలో నిలబెట్టమన్నారు. భృగోరు మధ్య శివస్థానం, అక్కడ 3వ నేత్రం ఉంది. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. భృగోరు మధ్య శివస్థానం. మనస్తత్ర విలీయతే. మనస్సు అక్కడ విలీనం చేయాలి. వాయువు చెలుస్తుంటే మనస్సు చెలుస్తుంది, మనస్సు చెలుస్తుంటే వాయువు చెలుస్తుంది. అందుకు కను కుదిరిన మను కుదురును. చూసావా? మనసు కుదరాలంటే కన్ను కుదరాలంటున్నారు. నీకు చేతనైతే అంతర్కేసరిలో ఉండు. చేత కాకదా అంతర్కేసరిలోనే ఉండాలి. చేత కాకపోయినా కళ్ళు మూసేసైనా అక్కడే చూడు. పంచముద్రలు ఉన్నాయి కదా, ఎక్కడైనా ఇక్కడే చూడు. ఎందుకంటే అక్కడ వస్తువు ఉంది. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. అక్కడ సృష్టి రహస్యం అంతా ఉంది. అందుకు ఈశ్వరుడికి 3వ నేత్రం ఉంది. వీడికి జ్ఞానం ఇచ్చుకుందిరా, 3వ నేత్రం ఇచ్చుకుంది అని చెప్పేసి మనకు అంటారు. ఇచ్చుకోవడం అంటే ఏంటి? జ్ఞానం అనేది ఏమవుతుంది? మనం చూస్తున్నాం కదా, కొంతమంది హఠాత్తుగా సిద్ధులు వచ్చేస్తున్నాయి, జ్ఞానులు అయిపోతున్నారు. కొంతమంది హఠాత్తుగా పెద్ద ఆఫీసులు కోట్లాధిపతులు కోట్ల ఆస్తి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏంటి దీని అర్థం? అర్థమైందే? భగవంతుడు టైం వచ్చేటప్పటికి వదిలేస్తారు. ఆస్తి అంటే ఏమిటి? భగవతత్వాన్ని ఆర్జించడం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఏడు చేస్తున్నాం? భగవతత్వం కొరకే ఈ అడవికి వచ్చినాం. లేకపోతే బువ్వలేదా? అందరికీ బువ్వ ఉంది, కానీ ఇక్కడ ఏదో లోటు ఉంది, అందుకు ఇక్కడ చేరాం. ఆస్తి అంటే భగవతత్వాన్ని ఆర్జించటం, జ్ఞానాన్ని ఆర్జించడం. నాస్తి అంటే లేనిదాన్ని ఆర్జించడం. నాస్తి అంటే ప్రకృతి ఉందా? అంతా ఇది ఉందని అనుకుంటున్నాం. ఇదంతా లేదు, ఇది పగట కళ. సృష్టి అంటే ఏమిటి? పుట్టిందని అర్థం కదా. పుట్టింది ఏమవుతుంది? వృద్ధి పొందుతుందా లేదా? వృద్ధి పొందింది తర్వాత దాని వయసులోనే అది కాలగర్భంలో కనుమరుగైపోతుంది. మరి అప్పుడు ఎక్కడుంది? పుడుతుంది, వృద్ధి చెందుతుంది, మళ్ళీ కాలగర్భంలో మరి ఎక్కడుంది? మరుభూమి మిట్ట మధ్యాహ్నం వేళ చవిటి నేలలోనూ సూర్యకాంతి పడి తల మెరుస్తూ నీరున్నట్టు భ్రమిస్తాడు. మరుభూమవు జలం సర్వం మరుభూమి మాత్రమేవతత్ జగత్రయమిదం సర్వం సవిన్ మాత్రం సువిచారిత. నువ్వు విచారణ చేస్తే
12 గంటలు 1 గంట ఎల్లప్పుడు చవిటి నేలలోని సూర్యకాంతి పడి దూరం నుండి చూస్తే తల మెరుస్తూ నీరు ఉన్నట్టు కానొస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నీరుందేటే. అలాగనే ఇది లేదు అని అంటున్నారు వాళ్ళు, ఉపమానం చెప్పి లేదు అని అంటున్నారు. ఆ లేని దాని కొరకు ఆస్తి అట. ఆస్తి ఎంత బంగారం ఉంది, దొంగలు వస్తారు. ఎంత డబ్బు ఉంది, ఇది వాడికి అంత ఉంది కదా, నాకు ఎంత ఉండాలని అనుకుంటున్నాడే కానీ, అయ్యో వాడికి అంత జ్ఞానం ఉంది కదా, వాడు అంత గొప్పవాడు అయ్యాడు కదా, భగవద్గీతను బాగా అర్థం చేసుకున్నాడు కదా, స్వామి వదిలి ఆర్జిస్తున్నాడు, నాకెందుకు ఆర్జించకూడదని భేటీ పడవచ్చు కదా, దానికి భేటీ పడరు. వాడి దగ్గర డబ్బు ఉంది, వాడికి కార్లు ఉన్నాయి, వీడికి విమానం ఉంది. ఇది కథ. ఆస్తి అంటే ఏంటి? భగవతత్వాన్ని ఆర్జించుట. ఆస్తి అంటే ఎప్పుడూ ఉన్నదే భగవంతుడు. కాబట్టి ఆ తత్వాన్ని ఎవడైతే ఆర్జిస్తాడో వాడు ఆస్తిపరుడు. దొడ్డవాళ్ళు ఎవరు, గొప్పోళ్ళు ఎవరు చెప్పండి? గొప్పోళ్ళు ఎవరు? ఈ సృష్టిలో గొప్పోళ్ళు ఎవరు? తత్వవేత్తలు. బుద్ధుడు, చిన్నపిల్లాడైన ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు. నచికేతుడు, వాళ్ళు మహా గొప్పవాళ్ళు, బుద్ధివంతులు, మనకు మార్గాన్ని చూపించారు. నచికేతుడు, నేను ఎవరికి ఇస్తావని తండ్రిని అడిగితే, నీకు యముడికి ఇస్తాను అన్నాడు. కిందకి యముడి దగ్గరికి వెళ్ళి 3 రోజులు పొస్తుండి 3 వరాలు కోరుకొని 3వ వరంలో నేట అడుగుతున్నాడు. సరే భౌతికమైనటువంటి 2 వరాలు ఆయన ఇచ్చాడు, కోరుకున్నాడు. 3వ వరంలో ప్రలోభపడింది. అప్పుడు మృత్యు రహస్యం, నువ్వు ఏముడువు కదా, అన్ని జీవుల్ని నీ పొట్ట పెట్టుకుంటున్నావు, మృత్యు రహస్యం, మరణ రహస్యం గురించి చెప్పని అంటున్నాడు. బాబు నీకు దాసీజనులు ఇస్తాను, నీకంటే చక్రవర్తి లేకుండా చేస్తాను, దీర్ఘాయుష్ని ఇస్తాను, అంత గొప్పవాడిని చేస్తాను అని దాని గురించి అడక్కు, నీకు ఎందుకు నాయనని అంటున్నాడు యముడు. దాని గురించి అడక్కు. టైం అయిందా? ఎన్నింటికి? 2:30. బిష్ చేసావా? చేసావు కదా. ఏ ఊరు? మంచిర్యాల. మంచిర్యాలలో 50-60 మందికి ప్రదీప్ మేడము, రమేష్ అన్నటువంటి 2 వధూవరులు 50-60 మందికి ఇచ్చిప్పించారు. మంచిర్యాల వచ్చాను. పత్రిజీ పుట్టిన స్కూలు, చదువుకున్న స్కూలు, ఆయన ఇల్లు అవన్నీ నాకు చూపించారు. దా మంచిర్యాల వచ్చాను. వెళ్ళు రా, మళ్ళీ వస్తారా ఎప్పుడైనా? సరే నీ ఇష్టం. ఓకే చేసుకో, సాధన చేసుకో. ఆర్ఎంపీ డాక్టర్ కదా, ఓకే మంచిగా చేసుకో. తత్కథనం తచ్చింతనం తద్ అన్యోన్యం ప్రబోధన. వీరు బుధ అని అంటున్నారు. బుధులు అంటే ఎవరంటే పరమేశ్వరుడు గురుండే చెప్పుకోవాలట, పరమేశ్వరుడు గురుండే చింతిస్తుండాలట, పరమేశ్వరుడు గురుండే సాధన చేయాలంట. వీళ్ళంతా బుధులు అంట. బుధులు అంటే జ్ఞానులట. ఇప్పుడు మనకు స్టేట్మెంట్ ఉంది, మనం ఎవరి కింద లెక్కెట్టారో బుధుడి కింద గణింపజేశారు మనల్ని. యజ్ఞము, దానము, తపస్సు, తత్కథనం చెప్పుకుంటున్నామా, తచ్చింతనం, అన్యోన్యం ప్రబోధన, కూర్చొని ఏడు చేస్తున్నాం, అన్యోన్యంగా ప్రబోధన చేసుకొని ప్రశ్న జవాబు తర్కిస్తున్నాం. భగవంతుడు అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, మరి మోక్షం అంటే ఏమిటి, ఇది ఎట్లా వస్తుంది అని తర్కిస్తున్నామా. అందుకు మనకు ఏటి ఇచ్చారు స్టేట్మెంటు? బుధులు అంటే జ్ఞానులు అంట. అర్థమవుతుందా? ఉంటావా 40 రోజులు? నీ పేరేంటి? శశిధర్. శశి అంటే చంద్రుడు, ధర అంటే ధారని ధరించాడు. ఎవడు ధరించాడు? శివుడు ధరించాడు. ఇక్కడ శశి ఉన్నాడు. భృగోరు మధ్య శశి స్థానం శతం శుక్రం. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. ఆ కాంతిని ఎవడైతే దర్శిస్తాడో వాడు శశిధరు. ఎవడు ధరించారు? ఈశ్వరుడు ధరించాడు. నువ్వు ధరిస్తావా? మరి పేరు పెట్టుకున్నావు, ధరించాలి కదా. ధరిస్తావా? ధారణ చెయ్యు. ధారణ చేస్తే ధరిస్తావు. ఏముంది? ధరించిన వాళ్ళు అలా ఎలా ధరించారు, పొందిన వాళ్ళు ఎలా పొందారు? ధారణాది యోగ దారి రింగిన యోగి మేరు వందు చేరు మేను మనసి తాను తాను ఎనడి తలపేమయును లేక విశ్వదాభిరామ వినురుమామ. అయిపోయి వేదాంతం. పద్యానికి అర్థం తెలిస్తే వేదాంతం అయిపోయింది. ధారణ యోగం అన్నారు. నీకేం చెప్పాను నేను? ధారణ యోగం చెప్పాను లేదా? ధారణ యోగం అంటే దారి రింగిన యోగట. ఆ మార్గం తెలిసినటువంటి యోగి
మేరు వందు చేరి మేను మనసి. దీన్ని మరిచిపోతాడట. చూసారా, వేమన్న మహా గొప్పవాడు. వేదాంతం చెప్పేది ఆయనే. అంత ఖండిగా చెప్పాడు ప్రతి పద్యంలో కూడా. ధారణాది యోగ దారెరింగిన యోరికి మేరు వందు చేరి మేను మరసి. తుర్యంలో చేరిపోతాడు, జీవుని చేర్చేస్తాడు బ్రతికి బట్టగట్టి ఉండగా. ఇది మర్చిపోతాడు, దీన్ని మర్చిపోతాడు. తాను తాను ఏనడి. తానంటే ఎవరు? తను అంటే భగవంతుడు. ఈ రెండు మర్చిపోతాడు. ఇంకా ఎవడున్నాడు ఆడున్నాడు. తలపేమియును లేక అని అన్నారు. తలంపే లేదు అక్కడ, ఎరుకు లేదు, మనసు లేదు, మరి ఇంకేంటి? అది సమాధానం. పతంజలి మాస్టర్ అంటాడు, ఇక్కడ తలంపులు పోయినాయి, ఎరుకు లేదు. ఎరుకు అంటే మనస్సు లేదు. ధారణ యోగం అంటే తైలధార అవిచ్ఛిన్నం. ఎలా చేయాలంటే మనం చేసే సాధన, తైలం కంటే పైకెత్తి ఇలా పోస్తారా, కంటిన్యూషన్ దార ఉంటుందా, అలాగే చెయ్యాలి. ఎక్కడ? సుషుమ్న నాడిలోను. మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్నా సూర్యభ తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అక్కడ ఉన్నాడని చెప్పారు. మంత్రపుష్పం చెప్పలేదు దొంగ పాపనులో. చెప్పరు, అర్థం చెప్పరు. దొంగలు వీళ్ళు, పక్క దొంగలు. ఈ దొంగ గజ దొంగ కొట్టడానికి వచ్చాడు. చెప్పరు వాళ్ళ దగ్గర ఉంటే, మన దగ్గర ఉంటే పట్టుకుపోతారు. ఇక్కడ జాయితీ అట. ఈ బ్రాహ్మడు ఎవడున్నాడు? నేను బ్రాహ్మణుని అని చెప్పమను. గుండె మీద చేసుకుని ఎవడు నేను నా ఎదట చెప్పను. అష్టంగంచి చతుస్పాదం, దానికి 8 అంగాలు ఉన్నాయట. చతుస్పాదాలతో గమిస్తున్నాడట స్వామి లోపల. శ్రీతానం 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఓంకారం యో నజానాతి బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. ఏయని మీ అల్లుడికి ఈ శ్లోకం. వాడు బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా బ్రాహ్మణుడు కాదట. ఆ శ్లోకంకి అర్థమైతే చెంపలు వేసుకోవాలి బాపనుడు అన్నుడు. దానికి 8 అంగాలు ఉన్నాయి. చతుస్పాదాలతో గమిస్తుంది, 3 స్థానాల్లో సంచారం చేస్తుంది. ఓంకారం యో నజానాతి, అట్టి ఓంకారం ఏదైతే ఉందో దాని గురించి వివరణ ఎవరైతే తెలుసుకోలేదో బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. వాడు బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా నచ బ్రాహ్మణ, వాడు బ్రాహ్మణుడు కాదు. ఉత్తర గీత. ఎవడు మాట్లాడతాడు ఇంకా చెప్పండి? మాట్లాడగలవా? సోమయోజులు ఈ అల్లుడికి వెయ్యి శ్లోకం యుద్ధం చేయి నా తరపునే. ఈ అల్లుడికి వెయ్యి, పండితుడు కాదు నాయన. ఏడు దీని అర్థం? అష్టంగాలు అంటున్నారు. చతుస్పాదాల్లో గమిస్తుందట, 3 స్థానాల్లో సంచారం చేస్తుందట. బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ బ్రాహ్మణుడు అయినప్పుడు నచ బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కాదు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పాడు ఉత్తరగీతలో స్వామి. ఓంకారం యో నజానాతి, అట్టి ఓంకారం ఏదైతే ఉందో దాన్ని ఎవడైతే తెలుసుకోలేదో బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా బ్రాహ్మణుడు కాదు అని అన్నారు. బ్రాహ్మడు అంటే అంత చిన్న పని కాదు అది. మరి పూర్వగీతలు కూడా చెప్తాడు బ్రాహ్మణ లక్షణాలు. క్షమోదమ తప శౌచం శాంతి ఆర్జవం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మణ కర్మ స్వభావజం. ఈ కర్మ స్వాభావికంగా ఎవరికైతే ఉంటుందో వాడు బ్రాహ్మడు అని చెప్పారు. క్షమో దమ తప శౌచం శాంతి ఆర్జవం జ్ఞానం విజ్ఞానం, 8 క్వాలిఫికేషన్స్ ఉండాలి బ్రాహ్మడికి. ఏవి? ఈ 8 వివరణ చేస్తే పెద్ద పుస్తకం అవుద్ది. ఎందుకు పుస్తకాలు చెప్పండి? అవి నేర్చుకో, వాటిని సంపాదించుకో. క్షమయా వశీకరేలోకే. ఆ పీతుల తట్టలు మోసి లాఠీ దెబ్బలు తిని శాంతం అనబట్టి గాంధీ గారి బొమ్మ మనకు అన్నిటి మీద కనిపిస్తుంది ఈరోజు. శాంతం ఉండాలట బ్రాహ్మడికి. దమ అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం ఉండాలట. శౌచం శుచి శుభ్రత ఉండాలి. శౌచం అంటే ఏంటి? శుచి శుభ్రత కొంతమంది చేస్తారు, పిచ్చి పనులన్నీ ఉన్నో శుచి శుభ్రత అని అంటారు. గంటలు తరిపడి కాలాన్ని అంతటిని వేయించేసేస్తారు దరిద్రులు. టైం ఈజ్ ఏ క్లవర్ థీఫ్. తెలివైన దొంగ. కాలంలోనే నీకు అన్నీ కలిసి వస్తాయి. చూడు, మనకు కిందికి గడిచిపోయిన గంటని కొన్ని కోట్లు ఇద్దాం, వస్తుందా నీకు? డబ్బు పోతే గడించవచ్చు, భార్య పోతే పట్టుకోవచ్చు, అలాగే భర్త పోతే భర్తను కట్టుకోవచ్చు, పిల్లలు గడించుకోవచ్చు, పిల్లలు సంపాదించుకోవచ్చు. కాలాన్ని తేగాల వెనక్కే. కాలకంట ఆయన మహా ఒక్క యోగి తేగాల్లో కాలాన్ని. నేను విషయాన్ని చెప్తున్నాడు ఆ మెట్ల మీద కూకొని ఆనందం. గురుగారు నా పక్కన కూకుని, గురుగారు మా అబ్బాయి రాళ్ళు మా నాన్న మామే ముసలైపోతున్నావు, నువ్వు ఎప్పుడు అలాగే ఉన్నావు, మా ముసలైపోతున్నావు, ఎంటుకులు అయి పండిపోతున్నాయా, నువ్వు ఎప్పుడు అలాగే ఉన్నావు అని అంత అన్నాడు. ఆయన నేను నవ్వుకుంటున్నావు. ముసలి ఆయన ఏం చేస్తాడో మరి ఆయన చేయొచ్చు కదా, ఎప్పుడూ చచ్చిపోవాలి అతను. ఎవరు వచ్చాను మామదేవుడు మంచి సాధకుడు, నేను వచ్చాడు కదా అలా అనుకుంటానరట.
అలా అమ్మాయి ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, కూతురు, ఇద్దరు కూతుర్లు అందరూ ఉన్నారు. వాడు తినడానికి తిండి లేని పరిస్థితిగా ఈ గన్రేడ్లో ఉండేవాడు. అతను టైలరింగ్ చేసేవాడు. ఎవడో ఇస్తే పుచ్చుకుంటోడు, లేకపోతే పుచ్చుకుంటోడు కాదు. అలాంటి వాడు ఈరోజు కోట్లాధిపతి అయిపోయినాడు. కొడుకులు వాళ్ళందరూ ఉద్యోగాలు, సద్యోగాలు ఆయన. ఆ యోగం ఎంత గొప్పదో చూడండి. నమ్మిన వాడికి నమ్మినంత శ్రీరామ రక్ష. యోగం అన్నది అంతటి గొప్ప విద్య. మరి కానీ దాన్ని ఏం చేస్తున్నాం మనం ఈరోజు? అలక్ష్యం చేసేస్తున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళందరూ చర్చిస్తున్నారు, నాన్న నువ్వే శుభ్రంగా ఉన్నావు, మామే ముసలైపోతున్నావు, ఎంటుకలై పడిపోతాయి, జవసత్వాలు తగ్గిపోతున్నాయి అంటారట. యోగం చేస్తే కాసర కడ్డీలాగా ఉంటాం. చెయ్యాల. ఎందుకు? ఇప్పుడు మాను ఉంది, అది ఎవరంలో ఉండేటప్పుడు వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది, దుబ్బుగా ఉంటుంది. అదే మాను, తాటి మాను కానీ ఇంకొకటి కానీ టేకు మాను కానీ ఏదైతే కావచ్చు, అది బాగా సేవెక్కింది అనుకో, అది సన్నం అయిపోద్ది. అలాగనే మన శరీరం ఆ విధంగా తయారు చేయాలి. నిరంతరం రాత్రింపగళ్ళు అహర్నిశలు కూడా యోగమే చేయాలి. అది జరుగుతుంది. నువ్వు చేయడం ఏంటి? అసలు బుద్ధి లేక యోగం చేస్తానని అంటాను, కానీ యోగం చేయడం ఏంటండి? యోగం జరుగుతుంది, నువ్వు మర్చిపోయావు అంతే. ఆ మర్చిపోయిందని మళ్ళీ జ్ఞప్తి తెచ్చుకుంటాడు, గురువు చెప్తాడు, నువ్వు జ్ఞప్తి తెచ్చుకో. అహర్నిశలు కూడా తెచ్చుకుంటే అదే యోగం. యోగం జరుగుతుంది కదా నిరంతరం. శ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి. అవి ఆగితే మన లైఫే లేదు కదా. దాని మీద ఎవ్వరూ దృష్టిని పెట్టరు. నిరంతరం ఒడిసులు రాయేసి తిప్పి కొట్టినట్టు తన లక్ష్యం ఎప్పుడు కూడా అంతర్ముఖంగానే ఉండాలి. ధారణ యోగం అన్నారు వేమన్ గారు. తైలం పోస్తూ ఉంటే కంటిన్యూషన్ దార ఉంటుంది కదా, అలాగే మూలాధారం నుండి తురియం, తురియాతీతం అక్కడ చేయాలి. అది సుషుమ్న. సుషుమ్న వాహిని ప్రాణే సిద్ధ్యంతి మనోన్మని. ప్రాణాన్ని ఎవరైతే తురియం దాటించి తురియాతీతంకి వెళ్ళిపోతాడో, ధారణాది యోగ ధారింగిని వాడు ధారణ యోగం చేస్తున్నాడు. ఆ మార్గం తెలిసిన వాడు భగవతత్వాన్ని ఆస్వాదన చేసుకుంటాడు, వాడే భగవంతుడే ఉంటాడు. ఇంకా వాడు చేయవలసింది ఏం లేదు. గమ్యం చేరుకుంటాడు. గమ్యం చేరుకున్న వాడు ఇంకెక్కడ ప్రయాణం చేస్తాడు? మనము ఇక్కడికి వద్దాం అనుకున్నారు, ఇక్కడ వచ్చేసారు, ఇంకెక్కడికి వెళ్తావు? అలాగనే అక్కడ సాధన కూడా కొంతవరకు మాత్రమే. సాధన చాలా సులభం. ఇప్పుడు సులభం ఆ వాళ్ళు చెప్పిన ఫండమెంటల్ పాటించినాడు సులభం. పీకమయ్య తినేసి సాధన సులభం అంటే అయ్యే పని కాదు. గురకు పెట్టుకుని పీకమయ్య తినేసి పడుకుంటాం అంటే అయ్యే పని కాదు. అన్ని పాళ్ళు సమపాళ్ళు కూర్చుకోవాలి. ఆహారం యుక్తాహార విహారసి యుక్త శాస్త్రకర్మసు యుక్త స్వప్నావబోధసి యోగోభవతి దుఃఖ. ఇటువంటి వాడికి యోగం చిక్కుతుంది. అర్జున 17వ శ్లోకము ఆత్మ సంయమ యోగంలో చెప్తున్నారు. మితాహారము, మిత సంచారం, మిత నిద్ర, మిత కర్మలు అన్నీ మితంగా ఉండాలి. నిద్రపోకూడదు యోగి. అలా తిండి లేకుండా ఉండకూడదు. అలాగే ఎక్కువ మెక్కడానికి తినడానికి వల్ల కాదు. నిద్ర లేకుండా ఉండకూడదు. అలాగని హార్డ్గా నిద్రపోకూడదు. ఎంత సమపాళ్ళు చెప్పాడు స్వామి. యోగికి నిద్రని వాడు నిద్రలోన నిద్ర భద్రమగును విద్య బ్రహ్మ విద్య అన్నారు. నిద్ర కానీ నిద్ర చెయ్యాలా, నిద్రపోయినట్టు ఉండాలా, కానీ నిద్రపోకూడదు. ఎలాగా అంటే నిద్రలోన నిద్ర భద్రమగున అయినా భద్రమగున విద్య బ్రహ్మ విద్య అంటున్నాడు యోగి వేమన్న. నిద్రపోయినట్టే ఉండాలి, కానీ నిద్రపోకూడదు. ఎలాగా? ఎప్పుడైతే ఊర్ధముఖంగా ప్రాణం ఉంటుందో వాడికి నిద్ర రాదు. వాడికి పొద్దున్న లేసి నీరసిపోతాడా? వాడికి నీరసం ఎటు ఉంటుంది? ఎనర్జీ క్రియేట్ అయిపోద్ది. మొత్తం శరీరం అంతా ఆక్సిజన్ నిండిపోద్ది. నాడుల్లోనూ మలమూత్రాలన్నీ కూడా ఒంటికి రెంటికి పోతాయి. మనిషి సన్నబడిపోతాడు. ఆదిలోనూ 104 ఫీవర్ వచ్చినట్టు ఉండాలి ఇది స్టార్ట్ చేసేటప్పుడు. అర్థమైంది కదా? యోగాగ్ని దగ్ధ కర్మలు అన్నారు. యోగం అన్నటువంటి అగ్ని చేత కర్మలు దగ్ధం చేయాలి. మనం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుంది? మనం తిన్న తిండిని బట్టి టైం ఎక్కువ కావాల్సి వస్తుంది. అది జీర్ణం అవ్వడానికి నిద్ర వస్తుంది, బద్ధకం ఉంటుంది. అది జీర్ణం కావాలా, అది మళ్ళీ మలమూత్రాలు చెత్త అంతా పైకి నెట్టాలి కదా. పైకి నెట్టాలంటే అంత నిద్ర కావాల్సి వస్తుంది ఎక్కువ, మనం తిన్న తిండిని బట్టి. అందుకు మితాహారము, మిత సంచారం, మిత నిద్ర, మిత కర్మలు. ఎంత గొప్ప విద్యో దీన్ని చెప్పడానికి వల్ల కాదు. గాంధీ గారు 21 గంట కర్మ చేసేవాడట, 3 గంటలు స్లీపింగ్ అవర్స్ అట. ఆయన జీవితంలోనూ 3 గంటల నిద్ర. అది నిద్రలోన నిద్ర భద్రమున ఎరుగు భద్రమగున విద్య బ్రహ్మ విద్య. వాడికి యోగం చిక్కుతుంది. నిద్రపోయినట్టే ఉంటాడు, కానీ నిద్రపోకూడదు. సీమ సిటుక్కు అంటే తెలివి వచ్చేస్తుంది.
కుక్క నిద్ర. మా గురువుగారు ఇలా మా గురువుగారు గురువుగారు రెస్ట్ లేదని ఇలాగా ఆ చెయ్యి ఈ చెయ్యి పట్టుకుని వెళ్ళి కూర్చోబెట్టి పడుకోబెట్టేవాళ్ళు మేము. మళ్ళీ ఒరే అక్కడ ఏం చెప్పారా ఉపనిషత్తులు అనుకుని లేచిపోయారు. ఒకనాడు అమ్మ తమ్ముడు వాళ్ళ అమ్మ పారిపోయినారు వాళ్ళు. అంత కోపం బాబో గురువుగారు చెట్టు అంత కోపం అయినారు. యోగులు చేయడం తెలుసుకోవడం కష్టం. యోగి మెచ్చి యోగం మెచ్చయా, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చిన అన్నారు. చూసారా, ఒక యోగి అయిన వాడు యోగులు మెచ్చుకుంటున్నాడు. బురద గుంటలో ఉన్న పన్నీరు చల్లేసి పడుపు మీద పడుకోబెట్టంటే దాన్ని పడుకుంటుందా? అలాగనే అందరికీ యోగం అవ్వదు. అందుకు స్వామి రామతీర్థ మంచి మాట చెప్పారు. పెబుల్స్ ఆర్ మనీ, డైమండ్స్ ఆర్ వేరే రేర్, బట్ బోత్ ఆర్ స్టోన్స్. గులకరాళ్ళు రాళ్ళే, డైమండ్ రాళ్ళే. డైమండ్స్ ఆర్ వెరీ రేర్. డైమండ్ లాంటి వాడు జ్ఞాని ఎక్కడో ఉంటారు. ఉప్పు కప్పు రొంబు ఒక పోలిక నుండి చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే అని అన్నారు. పురుషులు అంటే ఎవరు? మగాళ్ళ? అమ్మ మీరంతా మగవాళ్ళు, వీళ్ళంతా ఆడవాళ్ళు. మగవాళ్ళు అందరూ ఆడవాళ్ళు. వీళ్ళకే కాయినాలు కిల్లీలు స్వామి దానికి అడంగా ఉంటారు. వీళ్ళు అది తాగేస్తారు, తినేస్తారు. మీరే శుభ్రంగా ఉంటారు. స్త్రీ అంటే మనస్సు చలనం కలిగి సత్వగుణం తమోగుణం రజోగుణం ఉన్న వాళ్ళు అందరూ స్త్రీలే. శివానంద పరమహంస గారు ఒక దగ్గర ఉపన్యాసానికి వెళ్తే అందరూ దండలు పట్టుకొని పూల దండలు పట్టుకొని ఉన్నారు. మీరంతా నన్ను ఒకరిని పెళ్ళాడలేక వచ్చారని అడిగారట. తల్లికి విక్కిరి వేసి వస్తున్నారట. పెళ్ళాడగలరా అతన్ని? చెప్పండి. పెళ్ళాడడం అంత సామాన్యం. యోగిని పెళ్ళాడడం ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. స్త్రీ అంటే చపలత్వం కలిగిన బుద్ధి కలిగిన వాళ్ళు స్త్రీలు. తమోగుణము రజోగుణం సత్వగుణం 3 గుణాలు ఉన్నాయా? వాళ్ళంతా స్త్రీలే. గుణములతో కూడుకున్న వాళ్ళు జీవుడు. స్త్రీలు. గుణాతీతుడు ఎవరు? ఈశ్వరుడు, పురుషుడు. పురుషుడు అంటే పరమాత్మను పొందినవాడు అని అర్థం. స్త్రీయం త్యక్త్వా జగత్తక్త్వా సుఖీ వసేత్ అన్నారు. స్త్రీని ఎవరైతే విడిచిపెడతారో జగత్తుతో వాడికి పని లేదట. అది మరి ఎంతమంది బ్రహ్మచారులు ఉన్నారు? ఎంతమంది భార్య లేని వాళ్ళు ఉన్నారు? స్త్రీని ఎవడైతే ఇడిచిపెడతాడో జగత్తుతో వాడి పని లేదట. జగత్తక్త్వా సుఖం వాడి వశం అయిపోద్దట. మరి ఎంతమందికి స్త్రీలు భర్త లేని వాళ్ళు ఉన్నారు? వాళ్ళంతా పురుషులు అయ్యారా? పురుషుడు అంటే నవద్వారే పురీదేహి. ఈ 9 ద్వారాలు దాటి తురియ సదనంలోకి ఎప్పుడైతే జీవుడు వెళ్ళిపోయి చేరిపోతాడో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం తెరుగుపడుతుంది. తిరుగుబడ్డ తర్వాత మహావిష్ణువు యోగంలో ఉంటాడని అంటారు. అప్పుడు వాడే మహావిష్ణువు, వాడు యోగనిష్టలోనే ఉంటాడు. అది మన సాధన. దానికి పుస్తకాలు ఎందుకు, పూజలు ఎందుకు, అక్కడ తిరగడం ఎందుకు, ఇక్కడ తిరగడం ఎందుకు? కాశీ వెళ్తున్నారు. ఎన్నిసార్లు వెళ్ళారు చెప్పండి? మీలోని కాశీ వెళ్ళారా? అక్కడ డేట్ కనిపించింది, విశ్వేశ్వరుడు చూశారు కదా, మరి ఎందుకు ఇక్కడ రావాలా చెప్పండి? కాశీ అన్న పదానికి ప్రకాశం అని అర్థం. కాశీక్షేత్రం శరీరం. శంకరాచార్యులు వారు చెప్తున్నారు, ఈ శరీరమే కాశీక్షేత్రం. కాశీ అంటే ఇక్కడ ప్రకాశం ఉంది. ఆ ప్రకాశాన్ని ఎవడైతే దర్శిస్తాడో క్షేత్ర దర్శనం, వాడు కాశీ విశ్వేశ్వరుని దర్శించినట్లు లెక్క. కాశీక్షేత్రం శరీరం. త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగ. 3 లోకాల్లో కూడా వ్యాపించిందట జ్ఞానగంగ. భక్తి శ్రద్ధ గయ. ఎవరికైతే ఆ పరమేశ్వరుడి మీద భక్తి శ్రద్ధ ఉంటుందో గయా తీర్థం సేవించినట్లట. విశ్వేశోయం తురియం. విశ్వేశ్వరుడు ఎక్కడున్నాడు? తురియంలో ఉన్నాడు. సకల జన మనక్షాక్షి. చూసారా శంకరాచార్యులు వారు ఎంత ఫిలాసఫీ చెప్పారో? ఆ ఒక్క శ్లోకం చాలు. సకల జన మనస్సాక్షి. ఒరే నీ మనస్సాక్షి చెప్పిరా అంటే వాడు తలపడతాడా? లేదు కోర్టులోను. అంతవరకు ఏదో ఆడేస్తాడు. నీ మనస్సాక్షికి భగవద్గీత మీద ప్రమాణం చేశారు. నీ మనస్సాక్షి బాబు మా పిల్ల ఉన్నారు, నేను చెప్పలేనండి, ఆడు నిజం చెప్తాడు. అలాగనంటూ సకల జన మనస్సాక్షి. మనకు అన్నీ తెలుసు, లోపల ఉన్నాడు, అన్నీ చెప్తున్నాడు. కానీ ఆయనతో కాంటాక్ట్ చేయడం లేదు. నేనని స్థూలదేహంతో కాంటాక్ట్ అవుతున్నాం, కానీ ఆ లోపల ఉన్న శుద్ధ చైతన్యంతో కాంటాక్ట్ అయితే అన్నీ ఆయనే తెలియజేస్తాడు. సకల జన మనక్షాక్షి భూతాంతరాత్మ సర్వదేహమదీయ దివసతి కిం పునఃతీర్థమత్యష్కం. నీ బుర్రలోనే సమస్తం ఉండగా ఎందుకురా తీర్థాలు తిరుగుతున్నావు అని అంటున్నాడు ఆయన ఈ శ్లోకంలోను శంకరాచార్యులు వారు. చాలా తిరుగుతారు. ఉత్తరాది వెళ్ళాను, దక్షిణాది గొప్పలు చెప్పుకుంటారు. ఉత్తరాది అంటే ఇది, దక్షిణాది అంటే ఇది. ఉత్తర దర్శనాలకు తెలీదు. ఉత్తర అంటే ఇటు నుండి వెళ్ళేది ఉత్తరాయణ పుణ్యకాలం వరకు కూడా శరీరాన్ని శృతి మర్చిపోయి
ఉత్తరాయణంలోని వెళ్ళాడు. ఎవడు? భీష్మాచార్యుడు. అలాగే ఉత్తరాయణం నుంచి మన భారత్ వెళ్ళింది. 19 వెళ్ళింది, 20నే ఉత్తరాయణంలోంచి జల సమాధి అయిపోయింది. ఎందుకు బాడీని వదిలేయాలనుకుని తనకు వచ్చింది, వదిలేసింది. అది ఉత్తరాయణం. దక్షిణాయనం. దక్షిణాయనంలో ఎవడు పోయినా మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. ఉత్తరాయణంలో వెళ్తే మరి జన్మ లేదు. ఉత్తర అంటే ఊర్ధ్వానికి, ఇక్కడ నుండి ఇది ఉత్తర, ఇది దక్షిణ. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష్. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త జనో సుఖినో.